ముందు వచ్చినటువంటి రిప్రజెంటేటివ్స్ అందరికీ కూడా మన సోదరులకి నమస్కారం తెలియజేసుకుంటూ మీడియా 23-24న ఏదైతే అదే 8-9 యావరేజ్గా ఆత్మహత్య అని చెప్పి వాళ్ళని ఈ రోజున ఈ రేటు తగ్గించడం వల్ల పెద్ద వినాశనం జరుగుతుంది. ఇప్పుడు 11,000-11,500 అరెస్ట్ చేశాడు. ఇప్పుడు ఈరోజు నిన్న అయితే 12,500 చేశాడు. ఇక రైతులు అవి కూలి కూడా రాదు. వాళ్ళకి కూలికి అయితే పెట్టుబడి అయితే అసలు ఎకరానికి ₹1,00,000 పైన పెట్టుబడి. వాళ్ళు ఇచ్చేది తెల్లపొగాకు అనేది 7 క్వింటాల నుంచి 12 క్వింటాలు వచ్చేదానికి టాప్, అందుకని ఎక్కువ రాదు. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి సమక్షంలో మీటింగ్ జరిగింది. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి మీటింగ్ జరిగింది. ఆ టైంలో మా వైస్ ప్రెసిడెంట్ కృష్ణకుమార్ గారు అటెండ్ అయ్యారు. సో ఆ మీటింగ్స్లో కూడా మా ఐటీసీ కంపెనీ తరఫున క్లియర్గా ప్రామిస్ చేస్తున్నాం. మనం ఈ పంటలో చిన్న ప్లేయర్, మనం పోయిన సంవత్సరం ఎంత ఉన్నామో ఈ సంవత్సరం రైతులకి మనం ఏం ఉంటామని చెప్పి మాటిచ్చామో అది కంప్లీట్ చేస్తాం. మనం అట్ రీజనబుల్ ప్రైస్ అని చెప్పి మీరు అప్పుడు సజెస్ట్ చేశారు. దాన్ని కూడా కంపెనీ గుర్తుపెట్టుకుని దాన్ని పాలిస్తుంది. మన సైడ్ నుంచి ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే మనకి చాలా పంటలు జరుగుతూ ఉంది కాబట్టి కొద్దిగా రిసోర్సెస్ అంటే మ్యాన్ పవర్ అనేది కొద్దిగా చిన్నగా ఉంది, కొద్దిగా స్లోగా మా బయింగ్ జరుగుతూ ఉంది. బట్ లాస్ట్ 1 వీక్లో మళ్ళీ కూడా మీకు అర్థం చేసుకున్న లోకల్ ప్రజాప్రతినిధిగా వారికి ప్రభుత్వానికి వారి ద్వారా ఈ రిక్వెస్ట్ పెడతా ఉన్నా. నేను కొన్ని వేల మంది రైతులతో ఇంటరాక్ట్ అయిన తర్వాత ఈ ప్రపోజల్ వారి ముందు ఉంచడం జరుగుతుంది. అదేంటంటే, ఒకటి 2 రకాల గ్రేడ్లే ఫీల్డ్లో అందుబాటులో ఉన్నాయి. ఒకటి అడుగాకులు లో క్వాలిటీ, 2 మీడియం అండ్ హై క్వాలిటీ. కొన్ని 90-10 ఉండొచ్చు, 80-20 ఉండొచ్చు, 60-40 ఉండొచ్చు. 2 గ్రేడ్లే ఉన్నాయి. ఇప్పుడు రైతు వాటిని మళ్ళీ ప్రాపర్గా గ్రేడింగ్ చేసి మళ్ళీ చేయాలంటే ప్రాక్టికల్గా సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ప్రభుత్వం కానీ కంపెనీలు కానీ రిజెక్షన్ లేకుండా 2 గ్రేడ్లుగా నిర్ధారించి, ఒకటి లో గ్రేడ్ ఒక ప్రైస్, ఇంకొకటి యావరేజ్ గ్రేడ్ ఒక ప్రైస్. ఇప్పుడు లో గ్రేడ్ 4,000-5,000 కొంటున్నారు. దానికి ఒక ఎంత కొంటున్నారు? 2,000 నుంచి 4,000 దాకా కొంటున్నారు. దాన్ని 4,000, 5,000, 6,000 ఎంతో ఒక ధర నిర్ణయించి ఆ రేటుకి కొనాలని చెప్పి రైతులందరూ కోరిక. రెండవది, ఏదైతే మిక్స్డ్గా ఎంత ఉందో దీన్ని గతంలో లాగా 18,000, 22,000 రైతులు అడిగే పరిస్థితి లేదు. రైతులు కూడా అంత అర్థం చేసుకున్నారు. మార్కెట్ ఫ్లక్చువేషన్ ఉంది, కంపెనీలకు కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. వాళ్ళు ఎలా పడితే అలా కొనలేరు. వాళ్ళకు కూడా ఎంతో కొంత వెసులుబాటు ఉంటేనే భవిష్యత్తులో వ్యాపారం చేయగలుగుతారు. కాబట్టి 18,000, 20,000 ఇవ్వలేదు కాబట్టి కనీసం అంటే కనీసం 12,000 రూపాయలకి తగ్గకుండా ప్రతి చివరి ఆకును కూడా కొనాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఏదైతే హై లెవెల్లో గౌరవనీయులైన వ్యవసాయ శాఖ మంత్రుల అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతూ ఉన్నాం. ఇందులో రైతులకి సహాయంగా మంచి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పటికే మరి కంపెనీలకి వాళ్ళు ఏ విధంగా కొనుగోలు చేయాలో నిర్దేశం కూడా జరిగింది. ఆ కొనుగోళ్లు అనేవి జిల్లాలో సమయంగా ప్రభుత్వం నిర్ణయించిన విధంగా జరుగుతున్నాయా లేదా, ఏ రోజుకు ఆ రోజు ఎంత మాత్రం జరుగుతూ ఉంది, ఇంకా వాళ్ళు ప్రామిస్ చేసిన క్వాంటిటీ ఎంత చేయాల్సి ఉంటుంది, ఇవన్నింటినీ కూడా క్షుణ్ణంగా వ్యవసాయ శాఖ ద్వారా జిల్లా స్థాయిలో పూర్తిగా మానిటరింగ్ చేస్తూ వాళ్ళు కంపెనీలు వాళ్ళు ప్రామిస్ చేసిన మేరకు ఆ క్వాంటిటీలు కొనే విధంగా జిల్లా స్థాయిలో పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామని తెలియజేస్తా ఉన్నాను. తెలియజేస్తూ గౌరవ మంత్రివర్యులు అలాగే గౌరవ శాసనసభ్యులు ఇప్పటి వరకు ప్రభుత్వం తరఫున చేపట్టిన చర్యలన్నీ కూడా తెలియజేయడం జరిగింది.
రోజు మొదటి మీటింగ్ ల్యాబ్ ఫార్మ్లో గౌరవ మంత్రివర్యులు అధ్యక్షతన జరిగిన మీటింగ్లో చాలా స్పష్టంగా గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా రైతు పక్షవాది, రైతు తరపున ఆలోచన చేసి రైతుని ఆదుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి మొట్టమొదటి మీటింగ్లోనే మీ అందరికీ హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా సమస్య వస్తుంది. ముఖ్యమంత్రి గారు సూచన కనుక మన మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు కానీ, రామరావు గారికి, రాజశేఖర్ గారికి, సెక్రటరీ గారు, కమిషనర్ గారు, ఈడీ గారు, రైతులు, రైతు ప్రతినిధులు, వ్యాపారస్తులు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. దాని గురించి సుదీర్ఘంగా రైతులు కానీ అందరూ కూడా మాట్లాడుకున్నాం. ఇందాక చెప్పినట్టు నేను అడిగేది ఏంటంటే, లాభం వచ్చినప్పుడు రైతులు బాగుంటున్నారు, వ్యాపారస్తులు బాగుంటున్నారు. ఎప్పుడైనా ఇట్లాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడే, మన సమస్య వచ్చినప్పుడు దాన్ని రైతులు కొంత మేరకు వాళ్ళు ఏమనుకున్నారంటే, మేము నష్టాల్లో పోకుండా మా పెట్టుబడుల వరకు జాగ్రత్తగా వచ్చే కనుక మళ్ళీ రాబోయే రోజులు పంట వేయడానికి ఇబ్బందికరంగా ఉండేదానికే వాళ్ళు పోరాడుతున్నారు. కానీ మిమ్మల్ని వేరే విధంగా ఇబ్బంది పెట్టడానికి కానీ కాదు. కనుక నేను అడిగేది ఏంటంటే, వ్యాపారస్తులు గతంలో లాభాలు వచ్చినప్పుడు ఎవరైతే ముందుకు వచ్చి కొన్నారో అందరూ, ఒక ఐటీసీ లేకపోతే జీపీఏ కాదు, మిగతా వాళ్ళు ఎకరాలు ఉన్నారు, లేకపోతే పీఈటీ ఉంది, పిఎస్పీ ఉంది, విఎస్పీ ఉంది, మధ్యలక్ష్మి ఉన్నారు, మెట్టుపల్లి ఉన్నారు, యాదగిరి ఉన్నారు, ఇంప్లెక్స్ ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. కంపెనీలు అందరూ ఎవరైతే పోయినసారి లాభాలు చెప్పుకున్నారో వీళ్ళందరూ కూడా రేపు నుంచి ఫీల్డ్లో రావాలి. ఖచ్చితంగా మీ అందరూ కూడా పొగాకు రైతులకు ఇబ్బంది వచ్చినప్పుడు మీ అందరూ కూడా ముందుకు వచ్చి కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది. నేను ఎన్ని నెలలు కొంటాం, ఎన్ని మిలియన్లు కొంటాం, అన్ని మిలియన్లు కొంటాం అని మాట్లాడుతూ రైతుల దగ్గర ఏదైతే ఉందో పూర్తి చివరి ఆకు వరికి కూడా అంతా కూడా కొనాల్సిన అవసరం లేదని కూడా చెప్తా ఉన్నాను. ఏదైతే ఇందాక నేను చెప్పామో, మీకు రైతుల దగ్గర పెట్టుకోవాలంటే ఒక 6 నెలలు 5 నెలలు అయిన తర్వాత పొగాకు ఎవరైనా ఉంటుంది. అదే మీరు కొన్నారనుకో, మీరు కొనేసి దాన్ని ప్రాసెస్ చేసి జాగ్రత్తగా నిలబెడతారు. మార్కెట్లో మళ్ళీ రేటు పొందుతున్నప్పుడు, మార్కెట్లో అవకాశం వచ్చినప్పుడు అక్కడే మీరు అమ్మేస్తారు. ఓన్లీ ప్రాసెసింగ్ ఛార్జ్ ఏదైతే ఉందో, ఇంకా మంత్రి గారు చెప్పారు, 15 రూపాయలు కానీ 17 రూపాయలు కానీ 150 నుంచి 200 కోట్ల రూపాయలు ఇస్తారు. అది ప్రభుత్వం కూడా కట్టడానికి సిద్ధం ఉంది. అందుకని మీరు కూడా ప్రతిదీ కూడా లాభదారిగా ఆలోచించకుండా 5 సంవత్సరాలు ఒకసారి ఎప్పుడైనా ఇబ్బంది జరిగినప్పుడు మీరు కూడా ముందుకు రావాలి. మీకు నష్టం వచ్చేది లాభం వరకు మాత్రమే, అసలు మీకు నష్టం రాదు. కనుక మీరు కూడా ముందుకు వచ్చి రైతులకు ఇబ్బంది లేకుండా కొనాల్సిన అవసరం ఉంది. ఏదో గదిలో కూర్చొని మాట్లాడమని చెప్పాలి. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఫీల్డ్ మీదకి వెళ్ళండి, రైతులు పిలవండి, వ్యాపారస్తులు పిలవండి. వాళ్ళ పని కాకుండా మనం ఏం చేయాలో, మనం ఏ స్థాయిలో మనం ఎంక్వైరీ రావాలో కూడా చెప్పి మమ్మల్ని కూడా వాళ్ళు పంపించారు. అందుకని లేట్ చేయకుండా, మహానాడికి వెళ్ళాల్సినా సరే లేట్ చేయకుండా ముందు ఈ సమస్య సాల్వ్ చేసిన తర్వాతే ముందు ఇంకో పని మీదకి వెళ్ళాలని చెప్పగానే వాళ్ళ పొద్దున్నే అచ్చెన్నాయుడు గారు కూడా, సెక్రటరీ గారు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగిందన్నమాట. అందుకే నేను స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున మనం వచ్చాం. మొదటి 9 మాసాల్లోనే 130 కోట్లు కేటాయించి దాదాపుగా 100 కోట్లు స్థిరీకరణ నిధి కింద ఖర్చు పెట్టి టమాటాలకు రేటు తగ్గితే కొన్నాం, ఉల్లిపాయలకు రేటు తగ్గితే కొన్నాం. అదేవిధంగా ఎక్కడ ఏ ధరకు రేటు తగ్గితే మనమే కొని ధరలు ఎక్కడ ఇబ్బంది లేకుండా చేశాం. ఈరోజు పొగాకు కూడా రైతాంగానికి స్పష్టంగా మాటిస్తున్నాను, చివరి ఆకు వరకు కొనే బాధ్యత కంపెనీలు ప్రభుత్వ సహకారంతో పూర్తి చేస్తాం. ఎవ్వరూ అధైర్యపడవలసినటువంటి పని లేదు. ఒక రోజు ఆలస్యమైన కొనే బాధ్యత మేము తీసుకుంటాం. కంపెనీ వారికి స్పష్టంగా ఆదేశాలు ఇస్తున్నాం. తప్పనిసరిగా బాధ్యత వహించాలి. ఏదైతే ఐటీసీ కానీ, ఏదైతే జీపీఐ కానీ ప్రధాన భూమికి పోషిస్తున్నారు, మీరు తప్పనిసరిగా బాధ్యత తీసుకోండి. మళ్ళీ మీతో మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రేపు ఎల్లుండో కూర్చుంటారు. మీకు ఒక టార్గెట్ ఇస్తారు, ఆ టార్గెట్ మీరు ఫుల్ఫిల్ చేయాలి. ప్రభుత్వం నుంచి కూడా ఎంతవరకు సహకరించాలో
అంతవరకు సహకరిస్తాం. తప్పనిసరిగా రేపటి నుంచి కొనుగోళ్లు ప్రారంభించాలి. అది కూడా నిబంధనలు పెట్టి రైతు తీసుకొస్తే ఇది లో గ్రేడ్ అని, ఇది పనికిరాలని 10 సార్లు తిప్పడం కాదు. ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా గ్రేడులు లేవు, 2 గ్రేడ్లు, ఒకటి క్వాలిటీ గ్రేడు, ఒకటి లో గ్రేడు. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు మీ అందరితో మాట్లాడిన తర్వాత నాకైతే ఇష్టం లేదు, 15,000 కొనుక్కున్నాను, కానీ వాళ్ళు కూడా కొనే పరిస్థితి లేదు. అలాగని చెప్పి పేగ మీద కత్తి పెడితే పూర్తిగా కొనకపోతే చాలా అవస్థలు వస్తాయి. రైతుకి నష్టం జరగవచ్చు, ఇచ్చిన డబ్బు సరిపోకపోవచ్చు, పెట్టుబడే రాకపోవచ్చు, కానీ కొంతవరకైనా సరే ఇబ్బంది కలగకూడదనే ఆలోచనతో 12,000 రూపాయలకి గ్రేడ్ ఏ ఎట్టి పరిస్థితుల్లో కొనాలి. 5 కానీ 6,000కి గ్రేడు ఏదైతే లో గ్రేడ్ ఉందో ఈ 2 ధరలకు కొనాలి. దేవుడి దయ వల్ల ఇంటర్నేషనల్ లో పెరిగితే మీకు ₹1 ఇస్తే మీరే తినండి, అభ్యంతరం లేదు. కానీ పెరిగినా తగ్గినా ఈ రోజు పెట్టినటువంటి ధరల్ని తప్పనిసరిగా మీరు కొనాలని